ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు. నవంబర్ 14 ఏంటి రోజు? బాలల దినోత్సవం మన భారతదేశంలో, చిల్డ్రన్స్ డే. ఈరోజు ప్రత్యేకత ఏంటి? ఎందుకు బాలల దినోత్సవం ఇది? చాచా నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు. స్వతంత్ర భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజును బాలల దినోత్సవంగా మన భారతదేశంలో జరుపుకుంటారు. నిజమే, నెహ్రూ ఒక స్టాల్వర్డ్ లీడర్, ఒక చాలా గొప్ప లీడర్. అయిన సామాన్యుడైతే మొట్టమొదట ప్రధాని అవ్వడు కదా. స్వతంత్రానంతరం భారతదేశానికి మొదటి ప్రధానిగా ఉన్న వ్యక్తి, ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఆయన జవహర్లాల్ నెహ్రూ. ఆయన జైలు నుంచి వ్రాసిన ఉత్తరాలు తన కుమార్తె అయిన ఇందిరా ప్రియదర్శిని ఒక యోధురాల్లాగా తయారు చేశాయి. రాటుదేలింది ఆయన ఉత్తరాలు చదివి. ఒక చరిత్రకారుడు రాశాడు, ఏమన్నాడంటే, ఇందిరాగాంధీ నెహ్రూ యూనివర్సిటీలో చదివింది అని కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. చెరలో లేకపోతే జైలులో ఉంటుండగా తన కుమార్తెకు నెహ్రూ రాసిన ఉత్తరాలు, సలహాలతో కూడిన విషయాలు పాఠ్యాంశాలుగా ఉండి నెహ్రూ జీవితంలో, ఇందిరాగాంధీ జీవితంలో చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి కారణంగా ఉన్నాయి అని రాశాడు ఆయన. ఆ రీతిగా కుటుంబం ఎడల, బిడ్డల ఎడల ప్రేమ ఆప్యాయత కలిగిన ఒక వ్యక్తి నెహ్రూ. ఆ రోజు ఆయన పుట్టినరోజును జ్ఞాపకం చేసుకుంటూ ఈ రీతిగా బాలల దినోత్సవాన్ని జరుపుకోవటం చాలా గొప్ప విషయం. ఇట్ వాజ్ ఎ వెరీ గ్రేట్ థింగ్. ఇట్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ థింగ్. కాబట్టి మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. బాలల దినోత్సవం రోజున పిల్లలను గూర్చి నేర్చుకోవటం, తల్లిదండ్రులకు ఒక అద్భుతమైన పాఠాన్ని చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే పిల్లల్ని సరిగ్గా పెంచితేనే, మనవాళ్ళు అంటారు కదా, నేటి బాలలే రేపటి పౌరులు. ఈరోజు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు క్రమమైన పద్ధతిలో గనక వారు పెంచబడకపోతే, క్రమశిక్షణలో వారిని పెంచకపోతే వారు అభివృద్ధి చెందకపోతే భారతదేశ భవిష్యత్తు అంతగా బాగోదు. భారతదేశ భవిష్యత్తు బాగుండాలి అంటే మంచి పౌరులు ఉండాలి. మంచి పౌరులు ఉండాలంటే మంచి పౌరులను బాల్యము నుండే తయారు చేయాలి. మన బిడ్డలను బాల్యము నుండే చక్కని రీతిలో తయారు చేయగలిగిన తల్లిదండ్రులు మనకు కావాలి. పిల్లలను క్రమమైన పద్ధతిలో పెంచే తల్లిదండ్రులు. పిల్లలను పెంచడం సామాన్యమైన విషయం కాదు. నాకు వివాహమై రేపటికి 30 సంవత్సరాలు పూర్తవుద్ది. నేను తండ్రినై 29 సంవత్సరాలు. 29 సంవత్సరాల క్రితం పిల్లల పెంపకం గురించి నేను చేసిన ప్రసంగాలు, 29 సంవత్సరాల నుండి పిల్లలను పెంచడం గురించి నేను చేసిన ప్రసంగాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే నా యవ్వన కాలం నుండి నాకు పెండ్లయి బిడ్డలు కలిగే వరకు నాకు కేవలం తెలిసింది ఏంటో తెలుసా? థియరీ అంతే, వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అనుభవం లేకుండా, అనుభవ రాహిత్యంతో కేవలం చదువుకున్న దాన్ని బట్టి బైబిల్లో వివరించేవాడిని. అయ్య బాబాయ్, చాలా యవనస్తుడు, చాలా చిన్నోడు, అగ్నిలా వాడబడుతున్నాడు, పిల్లల గురించి ఇంత చక్కగా పెంచడం గురించి చక్కగా చెప్తున్నారు అనేవారు ఆ రోజుల్లో. మా ఊర్లో కూడా, ఈనాటికి కూడా దేవుని కృపచేత ఏదైనా రాత్రి కూటం జరిగితే మైకు బయటికి పెడితే గ్రామం అంతా దేవుని వాక్యం వినుట కొరకు
ఆసక్తిగా ఎదురు చూస్తారు నేను వాక్యం చెప్పినప్పుడు. అది నేను గొప్పగా కాదు కానీ దేవుని కృప. కానీ ఫర్ ది లాస్ట్ 28 or 29 years the way I used to preach is totally changed. నేను గతంలో చేసే నా ప్రసంగ పద్ధతి పూర్తిగా ఏమైంది? మారిపోయింది. టోటలీ చేంజ్డ్. ఏమో తెలుసా? నౌ ఐ హ్యావ్ బోత్ థియరటికల్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నేను చదివిందేదో అది నాకు తెలుసు, ఇప్పుడు అనుభవపూర్వకమైన విషయాలు కూడా తెలుసు. పిల్లల్ని పెంచడం అనేది, ఒక ఆయన ఉన్నాడు, కత్తి మీద సాము లాంటిదంట. చాలా కష్టం. పిల్లలు కలిగే వరకు ఒకలా అనుకుంటాం, పిల్లలు కలిగిన తర్వాత ఇంకొకలా ఆలోచించాల్సిన పరిస్థితి తప్పక ఏర్పడుతుంది. పూర్వం అనేవారు, కంప్యూటర్ కొత్తగా వచ్చినప్పుడు అనేవారు, పిల్లలు ప్రస్తుతం పిల్లలు కంప్యూటర్ యుగంలో ఉన్నారు అనేవారు. కానీ కంప్యూటర్ యుగం దాటిపోయింది, రాకెట్ యుగంలోకి వెళ్ళిపోయారు. పిల్లలు చాలా స్పీడ్ అయిపోయారు. ఆలోచనలో చురుకుదనం, అంటే స్మార్ట్ ఇన్ దేర్ థింకింగ్, స్మార్ట్ ఇన్ దేర్ యాక్షన్స్, స్మార్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ప్రతి విషయంలో కూడా మనకు అందనంత వేగానికి పిల్లలు వెళ్ళిపోయారు. వీ కెనాట్ జస్ట్ కాంప్రహెన్స్, ఊహించలేం, ఆలోచించలేం. పిల్లల ఆలోచనలు ఎలాగుంటాయో మనకి తెలియని పరిస్థితి. చిన్నపిల్లలు కదా అనుకుంటాం, బట్ దే ఆర్ బియాండ్ అవర్ థింకింగ్. మన ఆలోచనకు దాటి వారు ఉంటుంటారు. అలా మారిపోయింది ఈ లోకం. అలాగ మారిపోవటానికి కారణం చాలానే ఉన్నాయి. అందులో ప్రస్తుతం ఈ లోకంలో ఉన్న ఈ మీడియా, సోషల్ మీడియా, ఇంటర్నెట్, తర్వాత పిల్లలకు మనం ఇచ్చే స్వాతంత్ర్యం, ఇండివిడ్యువాలిటీ, అంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళే స్వతంత్రంగా వ్యవహరించడానికి వాళ్ళకు మన అవకాశం కల్పించడం, ఇవన్నీ కూడా నేటి తరపు పిల్లలు లేక బాలికలు రేపటి తరపు పౌరులుగా, మంచి పౌరులుగా ఉండే పరిస్థితులలో చాలా మార్పు వచ్చింది. నేను 2001లో సింగపూర్ వెళ్ళాను దేవుని పని నిమిత్తం. 1 నెల సింగపూర్లో ఉన్నాను నేను. కొంత ట్రైనింగ్, కొంత అనుభవం ఇవన్నీ అక్కడ కలిగింది. సింగపూర్లో ఉన్నప్పుడు నేను చాలానే బాధపడుతూ గడిపాను చాలా రోజులు. సింగపూర్ కొరకు ప్రయాసపడి సింగపూరును సంపాదించుకున్న ఒక వ్యక్తి ఎక్కడ పెడితే అక్కడ ఆయన చిన్న చిన్న విగ్రహాలు, అంటే ఈ మాత్రం సైజు విగ్రహాలు కనబడుతూ ఉంటాయి. ఆయన పేర్ల మీదే చాలా రోడ్లు, చాలా షాపులు చాలా ఉంటాయి. సింగపూర్ చాలా డిసిప్లైన్డ్ కంట్రీ, క్రమశిక్షణ. మొత్తం దేశమంతా కూడా అండర్ సర్వైలెన్స్, అంటే సీసీ కెమెరాల్లో బంధించబడింది. మెదలటానికి కదలటానికి ఏం ఉండదు, రోడ్డు మీద ఉమ్మేయటానికి ఉండదు, బయట సిగరెట్ కాల్చటానికి ఉండదు, బయట కాగిత ముక్క వేయటానికి ఉండదు, బయట త్రాగటానికి ఉండదు, బయట ఏం చేయటానికి ఉండదు. అన్నీ ఏమవుతాయి? రికార్డ్ అవుతాయి. బస్సులో కూడా సిగరెట్ నిషేధం. అనుభవం చెప్తున్నాను, సిగరెట్ అని ఎందుకు అంటున్నానని. నేను ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నాను, నేను నాతో పాటు ఫ్రెండ్స్. సడన్గా కాసేపటికి బస్సు లెఫ్ట్ సైడ్ తీసుకుని ఆగిపోయింది. డోర్ లాక్ అయి ఉంటుంది, ఆగిపోయింది. డ్రైవర్ అక్కడే ఉంటాడు. డ్రైవర్ ఆల్సో కెనాట్ ఓపెన్ ద డోర్, తన వైపుది కానీ ఇటువైపు మనుషులు ఎక్కేది కానీ. ఆగిన 5 to 10 minutes లోపలనే, 5 minutesలో సైరన్స్తో 4-5 పోలీస్ కార్లు వచ్చి ఆగినాయి ఆ బస్ చుట్టూ. ఏమిటి అంటే, వాళ్ళు బయట నుంచి తలుపు తీసి లోపలికి ఎక్కి నేరుగా వెనకాల కూర్చున్న ఒక వ్యక్తిని పట్టుకుని దిగారు. ఏమిటంటే, ఆ వ్యక్తి వెనకాల కూర్చుని ఏం చేస్తున్నాడు? హీ వాజ్ స్మోకింగ్. అది ఎక్కడో శాటిలైట్లు ద్వారా కనెక్ట్ చేయబడిన ఎక్కడో ఉన్న వాళ్ళు చూచి బస్సులో ఉన్న సీసీ కెమెరా ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న సెన్సార్స్ని బట్టి
చూచి గుర్తించి నేరుగా ఆ వ్యక్తినే పట్టుకున్నారు. అంత అడ్వాన్స్ టెక్నాలజీ అక్కడ. సింగపూర్ మనం వెళితే ఇక్కడికి రావడానికి అసలు ఏమాత్రం ఇష్టపడం. అంత బాగుంటుంది, శుభ్రత చాలా బాగుంటుంది, మంచి చక్కగా ఉంటుంది. మరి ఎందుకు బాధపడ్డారండి మీరు? చాలా రోజులు బాధపడ్డాను అన్నారు కదా, అంత చక్కగా ఉంటే ఎందుకు బాధపడ్డారని మీకు ప్రశ్న కలగవచ్చు. కలిగినా కలగపోయినా ఇప్పుడు నేను కలిగిస్తున్నాను. ఎందుకంటే సింగపూర్లో నేను చూసిన మరొక కోణం ఉంది. ఎక్కడ పడితే అక్కడ మెక్డొనాల్డ్స్ షాపులు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఏటీఎంస్. అప్పుడు మనకి ఏటీఎంస్ లేవు ఎక్కడ నేను వెళ్ళేటప్పటికి. సిటీస్లో మాత్రం ఉండే, మనకు అసలు ఏటీఎం వచ్చి కొద్ది సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిందేమో. ఎక్కడ పడితే అక్కడ ఏటీఎం, రోడ్డు మధ్యలో కూడా పోలీసు ఏమంటారు, మనకైతే రోడ్డు మధ్యలో పోలీసు ఉంటాడు కదా, పోలీస్ ఐలాండ్ అంటారు. ఆ పోలీస్ ఐలాండ్ లాగా ఏటీఎం ఉంటుంది, చిన్న రౌండ్గా ఫ్రీగా. మనకైతే ఏటీఎం అంటే పెద్ద కాపలా, పెద్ద తుపాకీ ఏముండవు అక్కడ. ఏటీఎంలు ఎలా ఉంటాయి? చిన్న పిల్లలు, 3rd క్లాస్ నుండి పిల్లలకు పూర్తి స్వాతంత్ర్యం అక్కడ. నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది ఇది. I saw students at the age of maybe 8 years. 8 సంవత్సరాల వయసు కలిగిన బాలికలు, దే వాక్ టుగెదర్, దే ప్లే టుగెదర్, దే ట్రావెల్ టుగెదర్. వాళ్ళు స్వతంత్రం, ఇద్దరు చక్కగా 3వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా ఇలాగ చక్కగా అనుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఒక్కొక్కరి దగ్గర ఏమాత్రంలో పర్స్ ఉంటుంది చిన్నపిల్లలకి. ఆ పర్స్ తెరిస్తే ఎన్నో కార్డ్స్, బస్కి ఒక కార్డు ఉంటుంది, ఫోన్కి ఒక కార్డు ఉంటుంది రీఛార్జ్ చేసుకునేది. తర్వాత ఏటీఎం కార్డ్స్, వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ చిన్న వయసులో పేరెంట్స్ దగ్గర నుంచి, డెబిట్ కార్డ్స్, ఎన్నో ఏటీఎం కార్డ్స్. దే జస్ట్ గో టు ది ఏటీఎం అండ్ టేక్ మనీ అండ్ సిట్ సమ్వేర్ అండ్ ఈట్. ఆ చిన్న వయసు పిల్లలు ఆ వయసు నుండే స్నేహాలు, బాలికల స్నేహాలు. దానికి ఇంకొక పేరు నేను పెట్టలేను, పలకను కూడా. నేను ఆ యొక్క వయసులో నుండి యుక్త వయసులో ఉన్న పిల్లలను చూసినప్పుడు నేను, నా స్నేహితుడు ఇంకొక ఆయన అనుకునేవాళ్ళం, వాట్ విల్ హ్యాపెన్ టు ది ఫ్యూచర్ ఆఫ్ సింగపూర్? వాట్ ఈస్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ ఆఫ్ సింగపూర్? సింగపూర్ భవిష్యత్ ఏమవుతుంది? అయ్యో, ఈ యువత నిర్వీర్యమైపోతా ఉన్నప్పుడు, పిల్లలు క్రమం లేకుండా ఉన్నప్పుడు, పిల్లలు ప్రయోజకులుగా కాకుండా ఉన్నప్పుడు, పిల్లలు స్వతంత్రులుగా ఉన్నప్పుడు, పిల్లలు డబ్బు మధ్య పెరుగుతూ ఉన్నప్పుడు, పిల్లల చేతిలో సెల్ ఫోన్, ఆ రోజుల్లోనే పిల్లల చేతిలో ఏటీఎం కార్డ్ ఇవ్వబడి ఉన్నప్పుడు, వాట్ విల్ హ్యాపెన్ టు దీస్ లిటిల్ వన్స్? వాట్ ఈస్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ ఆఫ్ సింగపూర్? సింగపూర్ యొక్క భవిష్యత్ ఏమైపోతా ఉంది? నేను తప్పగా అనుకుంటా ఉన్నాను, మేబీ ఇన్ 40 or 50 years, ఆల్రెడీ 20 years గాన్, మేబీ ఇన్ 20-25 years, ఆ సింగపూర్కి ఉన్న క్రెడిబిలిటీ, ఆ పేరు, ఆ సమస్తము ఈ తరపు పెరుగుతున్న యువతను బట్టి పూర్తిగా వెనక్కి వెళ్ళిపోద్ది. దేశ భవిష్యత్తు బాగా ఉండాలి అంటే, ఒక దేశమునకు ఏమంటారు, దేశమునకు మంచి పేరు రావాలి అంటే, దేశ సార్వభౌమత్వము బాగుండాలంటే, దేశంలో ఉండే యువకులు, యువతులు, బాలికలు క్రమమైన రీతిలో, చక్కనైన రీతిలో, పద్ధతిగా పెరగాలి అంటే పెంచబడాలి. వింటున్నారా? పిల్లలు ఉన్న తండ్రులకు నేను చెప్తా ఉన్నాను, బిడ్డలను చక్కగా పెంచాలి. ఇప్పుడు ఇస్రాయేలుకు చిన్న పిల్లాడు 5 నెలలు కదా, ఎన్ని నెలలు? 4 నెలలు పిల్లాడు, రేపటికి 5 వస్తాయేమో. 4 నెలలు చిన్నపిల్లాడు, ఇప్పుడేం తెలియదు. యూ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ది చిల్డ్రన్. పిల్లల గురించి తెలియదు. లెట్ హిమ్ గ్రో ఫర్ 1 year, 1.5 years, 2 years, 2.5 years. Then you will begin to understand how can I deal with these problems.
హౌ కెన్ ఐ డీల్ విత్ దిస్ లిటిల్ వన్? వాట్ షుడ్ ఐ యాక్ట్ అండ్ రియాక్ట్ టు దిస్ పర్టిక్యులర్ యాక్ట్ దట్ మై బాయ్ ఈజ్ హ్యావింగ్ ఆర్ డూయింగ్? అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? మా పిల్లాడు ఇలా చేస్తున్నాడు, వాడి మాటకి, వాడి క్రియకు, వాడు అలాగన్న దానికి ఇలాగన్న దానికి ఏం చేయాలి అనే ఆలోచన కలుగుతుంది. 2 ఏళ్ళకో 2 ఎందుకంటే వాళ్ళు చాలా స్పీడ్గా అయిపోతారు. మీకు తెలుసు కదా, నాకు 2 మనవరాండ్రు. ఈరోజు మా పెద్ద మనవరాలు పుట్టినరోజు, మియా తల్లి పుట్టినరోజు మేము చూస్తూ ఉన్నాం. ఎట్ ఎవ్రీ బర్త్డే, ప్రతి పుట్టినరోజు సందర్భంగా వెన్ వి జస్ట్ లుక్ ఎట్ హెర్, స్టడీ హెర్, ఎగ్జాక్ట్ చేంజెస్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఖచ్చితంగా వయసుకు తగిన మార్పులు యాక్షన్స్లో, ఆలోచనల్లో, మాటల్లో, బిడ్డ యొక్క ఫీలింగ్స్లో కొట్ట వచ్చినట్లు కనబడుతున్నాయి. అంతటి మార్పు కలుగుతూ ఉంది. అంతేందుకు, మా చిన్న మనవరాలు రేపటికి 3 పూర్తవుతాయి, నెలలో 5 పూర్తవుతాయి. 5 పూర్తవుతాయి రేపటికి. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసండి? ఇంతకుముందు తాతయ్య అని దగ్గరికి వచ్చేసేది. ఇప్పుడు తాతయ్య జాంతనై. ఏంటో తెలుసా? వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వచ్చి ఆ బిడ్డను మాకు అందించేసరికి మొక్కలు ఎలా చూసి వెయిట్ చేస్తుంది, పేచీ పెడుతుంది, కేకలు పెడుతుంది. ఏంటో తెలుసా? షీ బిగాన్ టు అండర్స్టాండ్ దట్ ఇఫ్ దే డెలివర్ హెర్ ఇన్ టు మై హ్యాండ్స్ దే విల్ లీవ్ హెర్. అమ్మాయిని నా చేతిలో పెడితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో దే గోయింగ్ టు గో అవుట్, మేబీ ఫర్ షాపింగ్, మేబీ ఫర్ సంథింగ్, దే ఆర్ గోయింగ్ టు గో అవుట్ అని అనుకుని ఆమె ఏడుస్తుంది. 5 months old గర్ల్. సో అంత ఎక్కువగా పిల్లలలో ఈ రోజుల్లో తెలివి కనబడుతుంది. చాలా చురుగ్గా, చాలా తెలివిగా, ఇంకా చెప్పాలంటే తెలివి మాత్రమే కాదు, ఏరగెంట్గా, అంటే మాట వినకుండా తిరుగుబాటు చేసేవారుగా పిల్లలు పెరుగుతున్న రోజులు. కాబట్టి ఈ బాలల దినోత్సవం రోజు బిడ్డలను జాగ్రత్తగా పెంచుకోవటం కోసం మనం ఏం చేయాలి అని ఒక ఆలోచన చేయాలి. లోకాసువార్త 2వ అధ్యాయము 40 నుంచి 52 వరకు చూస్తే గనక శ్రేష్టమైన మాటలు మనకు కనబడతాయి. లోకాసువార్త 2వ అధ్యాయం 40 వచనం చదవండి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. 52 యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. చూసారా పిల్లరా? యేసుక్రీస్తు ప్రభువు గురించి వ్రాయబడిన మాటలు. యేసుక్రీస్తు ప్రభువు మనకు అసలైన మాదిరి, సరి అయిన మాదిరి. చరచరా ప్రపంచమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మానవాళి రక్షణ కొరకు శరీరధారిగా రక్తమాంసములు ధరించుకున్నవాడై ఈ లోకములో మరియ గర్భంలో పుట్టాడు. ఈ లోకంలో మరియ ద్వారా జన్మించాడు మానవుడిగా. కాబట్టి ఆయన సంపూర్ణమైన మానవుడిగా తల్లి గర్భములో పిండముగా రూపొందిన నాటి నుండి ఈ లోకములో పుట్టినప్పటి నుండి ఆయన మానవుడిగానే పెరిగాడు. కాబట్టి మానవుల కొరకు ఆయన సరి అయిన మాదిరి. ఒక సంపూర్ణమైన మానవునిగా ఎలాగూ ఆలోచించాలో, సంపూర్ణమైన మానవుడిగా ఎలాగూ స్పందించాలో, సంపూర్ణమైన మానవుడిగా ఎలాగూ మాట్లాడాలో, సంపూర్ణమైన మానవుడిగా ఎలాగూ కోపపడాలో, సంపూర్ణమైన మానవుడిగా ఎలాగూ బాధపడాలో, సంపూర్ణమైన మానవుడిగా ఎలాగూ దుఃఖపడాలో, సంపూర్ణమైన మానవుడిగా భోజనం విషయంలో ఎలాగుండాలో, సంపూర్ణమైన మానవుడిగా అలసట విషయంలో ఎలాగుండాలో, సంపూర్ణమైన మానవుడిగా అన్ని పరిస్థితులలో ఎలాగుండాలో యేసుక్రీస్తు ప్రభు జీవితం ఒక గొప్ప మాదిరి మనందరికీ కూడా. అయితే ఇక్కడ పిల్లలను గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, బాలల దినోత్సవం కాబట్టి బాలుడుగా ఉన్న యేసయ్యను గురించి చెప్పబడిన మాట ఇది.
బాలుడు ఏంటంట, జ్ఞానముతో నిండుకొనుచు, గ్రోయింగ్ ఇన్ విజ్డమ్, మెంటల్ గ్రోత్, జ్ఞానములో పెరుగుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో పిల్లలకి జ్ఞానంలో పెరగటానికి సహజంగా మనం ఏం చెప్పక్కర్లా, సహజ సిద్ధంగానే జ్ఞానం కలుగుతుంది. ముందు తెలివిగానే ఉంటున్నారు పిల్లలు. నేను చెప్పాను కదా, మా చిన్న మనవరాలు ఎంత తెలివిగా ఉంది. వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి మాకు అమ్మ వాళ్ళ చేతికి ఇచ్చేసరికి మొఖం ఎలా చూసి కేరమని ఏడుస్తుంది. దీన్ని సత్యానందం చూశాడు. వాళ్ళు నాకు అప్పగించి వెళ్ళారు, కింద ఊరుకోబెట్టి పైకి తీసుకొస్తే బాగుంటుందని ఆయాసపడుతూ పైకెక్కి పనిచేస్తుంటే ఎంత పేచి పెట్టిందో. నువ్వెన్ని వేషాలే వింటలేదు, వెక్కి ఏడుస్తూ ఉంది. కిందకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ మమ్మీని చూసిన వెంటనే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, ఏమైపోయింది ఏడుపు, కొత్త శబ్దాలు చేస్తే ఏడుస్తుందండి. నిజంగా ఆశ్చర్యం. అంటే జ్ఞానం నేర్పించక్కర్లా పిల్లలకి, కానీ క్రమమైన పద్ధతిలో సరి అయిన జ్ఞానం, ప్రయోజనకరమైన జ్ఞానం, అవసరమైన జ్ఞానం మన పిల్లలకు మనం ఏం చేయాలి, నేర్పించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం చూస్తే, ఈయన అవసరం లేదు 9లోనూ అనుకుంటా మనం చూస్తాం. ఏమని ఉందంటే నిర్గమకాండం 1:19 ఏమని ఉన్నదంటే, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అని ఉంటుంది. వేదాంత పండితులు ఏమని చెప్తారంటే, ఉగ్గుపాలతో ధర్మశాస్త్రాన్ని ఉపాసన పట్టించేవారు, పూర్తిగా నేర్పించేవారు. పాలు విడుచు వయసు వచ్చేసరికి పిల్లలకు దేవుని వాక్యమును గూర్చి పూర్తి అవగాహన, అంటే దేవునిని గూర్చిన పూర్తి అవగాహన తల్లులు చెప్పేసేవారు. మీకు తెలుసు కదా, అందుకు ఉదాహరణ మోషేనే. మోషే పాలు విడిచిన వెంటనే ఎక్కడ తీసుకెళ్ళిపోయారు, మోషేని ఎక్కడ తీసుకెళ్లారు, రాజభవంతిలోకి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే మోషే జమ్ముపెట్టులో విడిచిపెట్టబడ్డప్పుడు రాజకుమార్తె చూచి ఇష్టపడి, ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇస్తానని సొంత తల్లితోనే చెప్పింది. అందుకు కారణం మిరియాము. ఇంత మన స్టోరీ వేరే విషయం. ప్రియులారా, మోషే పాలు విడిచిన వెంటనే అందరిని చంపేస్తున్న మోషే ఇంటి దగ్గర మాత్రం కాపల సైనికులు. పాలు విడిచిన వెంటనే తీసుకెళ్ళిపోయి బహుశా 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో పాలు విడిచిపెట్టాడని అనుకుందాం. 5 ఏళ్ళకి అంటున్నానంటే మా బాల్యంలో, మా చిన్నప్పుడు 5 సంవత్సరాలు వచ్చినా, 2వ తరగతి వచ్చినా, 3వ తరగతి వచ్చినా పిల్లలు తల్లుల దగ్గర స్తన్యపానం చేస్తానుండేవారు పల్లెటూళ్ళల్లో. కాబట్టి ఆ రోజుల్లో ఒక 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు మోషే స్తన్యపానం చేశాడని అనుకుందాం. ఫరో ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకు ఐగుప్తీయుడు ఇశ్రాయేలీని కొడితే మోషేకి ఏమొచ్చింది, కోపం వచ్చింది. అవునా? ఎందుకు వచ్చింది? అరే, ఫరోలు ఐగుప్తీయుల మధ్య పెరిగాడు, ఐగుప్తీయుల్లా పెరిగాడు, వేషధారణ, వస్త్రధారణ, భాష, ఇంట్లో రాజుగారి ఇంట్లో ఐగుప్తీయుల్లా పెరిగాడు. మరి ఎందుకు ఇశ్రాయేలీని ఐగుప్తీయుడు కొడితే మోషే బాధపడ్డాడు, కోపడ్డాడు, కొట్టాడు, చంపాడు, కప్పెట్టాడు? ఎందుకు చేశాడు? పాలు విడిచే లోపులోనే తల్లి మోషేకు అతని జాతి ఏంటో చెప్పింది, అతని దేవుడేంటో చెప్పింది, అతని మతం ఏంటో చెప్పింది. పాలు విడిచే లోపులోనే మోషేకు తగిన దైవ సంబంధమైన జ్ఞానాన్ని ఆ తల్లి చెప్పింది. అందుకే ఇశ్రాయేలు స్త్రీలు, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. పిల్లలకు బాల్యము నుండే స్తన్యపానంతో, ఉగ్గుపాలతోనే వారికి దేవునిని గూర్చిన అవగాహన, దేవ సంబంధ పరిజ్ఞానం తల్లులు పిల్లలకి కలిగించేవారు. అంటే పిల్లను క్రమమైన పద్ధతిలో పెంచే బాధ్యత ఎవరిది చెప్పండి? తల్లులదే. మెయిన్గా పాలు విడిచే లోపలనే సమస్తాన్ని నేర్పించాలి, తల్లులదే. ఎవరిదే? ఇక్కడ తల్లులు ఉన్నారు. 1, 2, 3, చాలామంది తల్లు ఉన్నారు. 4 వెనక, అంటే చంటి పిల్లల గురించి చెప్తున్నాను. తల్లులు, తల్లిదే బాధ్యత. మోషే తల్లి మోషే ఎవరో, మోషే ఏ గోత్రికుడో, మోషే జాతి ఏంటో, మోషే దేవుడు ఏంటో, మోషే ఎక్కడున్నాడో
ఆ ప్రజలు ఎవరో, వీళ్ళని వారు ఎలా చేస్తున్నారో ఇవన్నీ నేర్పించేసింది. ఐ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎ మదర్. డ్యూటీ ఆఫ్ ఎ మదర్ టు ది సక్లింగ్ బేబీ. చెప్పాలి. ఏం చేయాలి తెలుసా? చిన్న వయసులోనే ఇదిగో చవర చేస్తూ, తల నిమురుతూ, స్నానం చేయించేటప్పుడు, ఒళ్ళు శుభ్రం చేయించేటప్పుడు, బట్టలు వేసేటప్పుడు, అన్నం తినిపించేటప్పుడు చెప్పాలి. మా చిన్నప్పుడు చందమామ కథలు చెప్పేవారు పిల్లలకి చంకలో వేసుకుని అన్నం తినిపించేటప్పుడు. మా పల్లెటూరులో నేను చూశాను, నేను పెరిగింది పల్లెటూరులో కదా. చందమామ కథల్లో ఏం చెప్పేవారు తెలుసండి? దేవుడు కూర్చున్న కథలు చెప్పేవారు. కాబట్టి తల్లులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డలకు జ్ఞానమును, దైవ సంబంధమైన జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం, జీవితంలో బ్రతుకుటకు కావలసిన జ్ఞానాన్ని తల్లులు లేక తర్వాత తండ్రులు ఇంటి వద్దనే నేర్పించాలి. ఇల్లే ఒక గొప్ప పాఠశాలగా ఉంటుంది ప్రారంభంలో. కాబట్టి ప్రియులారా, యేసయ్య జ్ఞానంలో పెరుగుతూ ఉన్నారు. అంటే 12 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు కూడానే వచ్చాడు యెరూషలేము. 12 ఏళ్ల వయసు వరకు కూడా తల్లిదండ్రులు తనను కూడానే పెట్టుకుని తిప్పుతూ ఉన్నారు. స్వతంత్రత ఇవ్వలేదు యేసయ్యకు. హీ వాజ్ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. ఇక్కడ మనకు కనపడుతున్నారు ఆయన సంపూర్ణమైన మానవుడిగా, పూర్తిగా జ్ఞానంలో పెరుగుతున్నారంట ఆయన. జ్ఞానముతో నిండుకొనుచుండెను. అంటే జ్ఞానం నింపుకుంటా ఉన్నారు. నిండుకుంటాం అంటే ఏంటి? నిండుతూ ఉండమంటే ఏంటి? కొంచెం 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 రోజులు జరిగే కొద్దీ, సంఘటనలు చూసే కొద్దీ, పరిస్థితులు చూసే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ, చూచిన వాటిని వినిన వాటిని బట్టి, తెలుసుకున్న వాటిని బట్టి నేర్చుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉండాలన్నమాట. ఏదో ఒకరోజు నేర్చుకుంటే సరిపోదు. ఒక గొప్ప మానసిక శాస్త్రవేత్త ఇలాగన్నాడు, ఏ సైకియాట్రిస్ట్ ఏమన్నాడు తెలుసా? ఎ మ్యాన్ ఈజ్ ఎ లైఫ్ టైమ్ స్టూడెంట్ అన్నాడు. మనుషుడు నిరంతర విద్యార్థి. ఏదో ఒక కొద్ది కాలం కాదు. నేను విద్యార్థి కాలంలో అంటాం మనం. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అంటాం కదా. నేను ఎప్పుడో 86లో నా కాలేజ్ స్టడీ ముగిసిపోయింది. ఆ తర్వాత ఏం చదివినా ప్రైవేట్గానే చదివాను. కాలేజ్ స్టడీ 86తో ముగిసిపోయింది. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అనకూడదు, ఎందుకంటే నేటికి నేను విద్యార్థిని. ఎవ్రీబడి ఈజ్ ఎ లెర్నర్, ఎవ్రీబడి ఈజ్ ఎ లైఫ్ టైమ్ స్టూడెంట్. బ్రతికి ఉన్నంత కాలము మన విద్యార్థులమే. ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. అది పెట్టుకున్నప్పుడే మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తాం. జ్ఞానాన్ని ఏం చేస్తూ ఉంటాం? నింపుకుంటూ ఉంటాం. జ్ఞానాన్ని నింపుకోవాలి, రోజు రోజుకి నింపుకోవాలి. మన జ్ఞాన సంపదను పెంచుకొని పెంపార చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనకు ఒక గొప్ప మాదిరిగా ఉన్నారు. జ్ఞానమును నింపుకుంటూ ఉన్నారు.